తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. నిన్నటి సంధి అసెంబ్లీలో లొల్లి అవుతున్నది కదా. సీఎం సార్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ తోటి విపక్ష ఎమ్మెల్సీలంతా రచ్చ చేస్తున్నారు. రేవంత్ సార్ క్షమాపణ చెప్పేదాకా పోరాటాన్ని ఆపమని అంటున్నారు. ఈ ఇయ్యాల కూడా అదే ఊపుతోటి వచ్చిరు. సీఎం సార్ క్షమాపణ తోటి రాష్ట్రానికి ఒరిగే ప్రయోజనం ఏందో తెలియదు కానీ దానికోసమే విపక్ష ఎమ్మెల్సీలంతా మంకు పట్టు పడుతున్నట్టుగా అనిపిస్తుందని కొందరు అంటున్నారు. ఇలా మండలికి నల్ల కండువాలు వేసుకొని వచ్చిరు కదా. నల్ల కండువాలతోటి అలో లేదు అని అసెంబ్లీ మార్షల్స్ పోలీసులు గల్మకాన్ని అడ్డం పడ్డారు. కండువాలు వద్దంటే మీరెవరయా మామూలాపనీకే? అసెంబ్లీ మా కోసం ఉన్నది, మీకోసం కాదు. నిరసన చేసే హక్కు మాకున్నది. వేసుకొని పోదాం పారి అని షేర్ సుభాష్ అన్న ఎమ్మెల్సీలకి చెప్పిండు. పోలీసులతో పంచాయత్ పెట్టుకొని మరీ ఎమ్మెల్సీలు నల్ల కండువాలు వేసుకొని లోపలికి పోయేందుకు ట్రై చేసిరు. పోలీసులు అడ్డుకున్నారు. సస్పెండ్ చేస్తారా? చేసుకోర్రి అని మొండిగా పోయిర్రు. అయినా సస్పెండ్ ఎందుకు చేస్తారు సారు? లోపల మండలి చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ సారే ఉండే. మండలిలో మీదే మెజార్టీ ఉండే. ప్రజా సమస్యల మీద కూడా ఈ రేంజ్ లో పట్టు పడితే పార్టీకి ఏమైనా మైలేజ్ వస్తుందేమో గానీ ఉనకదంచినట్టు ఎప్పుడో చేసిన కామెంట్ల మీద సారీ చెప్పాలని పట్టు పడితే ఏం ఫాయిదా ఉంటుంది సార్? మీకోసం తప్ప అందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏమున్నదని కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో ముచ్చట చూసిన వాళ్ళిగా.